30% పైన ట్యాక్స్ కలెక్ట్ చేసే రెజీమ్ పోయి యూపీఏ ఇవాళ మీకు ప్రో పీపుల్ లోవర్ ట్యాక్స్ సెకండ్ జనరేషన్ జిఎస్టీ తీసుకొస్తుంది. పర్సనల్ ట్యాక్స్ నో ట్యాక్స్ చేశారు అప్పుడు 12 lakhs వరకు. అంటే అడిగితే కూడా తగ్గించిన గవర్నమెంట్స్ అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇంత సడన్ చేంజ్ ఎక్కడో కొడుతుంది సీనా. పాప్కార్న్ మీద జిఎస్టీ ట్రోల్ చేస్తాము. ఇప్పుడు ఎన్ని గూడ్స్ మీద జిఎస్టీ తగ్గిస్తే పోవడాలి కదా సార్ మనం. 28% జిఎస్టీ స్లాబ్ లేపేసరిగా 18 చేశారు. 18% స్లాబ్ లో ఉన్న 90% ఆఫ్ ద ఐటమ్స్ కమ్ టు 5% స్లాబ్. ఎంతో కొంత ట్యాక్స్ కొంచెం తగ్గించమంటే 12 lakhs ఇన్కమ్ వరకు నో ట్యాక్స్ అన్నారు. గవర్నమెంట్ లాస్ కదా పాయింట్. మరి గవర్నమెంట్ రన్ అయ్యేదే ట్యాక్స్ కలెక్షన్స్ మీద. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇంతకుముందు చాలా వ్యాపారాలు టర్న్ ఓవర్ ఉన్నా కనపడేది కాదు, ఎందుకంటే మనకి క్యాష్ లో ట్రాన్సాక్షన్ అయ్యేది. ఇప్పుడు ఏమైంది, డిజిటల్ అయిపోయింది. డిజిటల్ అడాప్షన్ అయిపోయినాక యూపీఐలు వచ్చాక స్ట్రీట్ వెండర్ కూడా జిఎస్టీ నోటీసులు వచ్చింది. September 30th నుంచి అన్ని బ్యాంక్స్ కి సర్క్యులర్ ఏంటంటే మీరు 500 పెట్టద్దు. ఇప్పుడు పానీపూరి వెండర్ ఒక 40 లక్షలు కనుక యూపీఐ పేమెంట్స్ అయితే దాంట్లో నీ ఎక్స్పెన్స్ ఏంటని అడుగుతాడు. అది పోగా మిగిలిందానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. రేపు అందుకని ఎర్లీగా దివాళీ ఇచ్చారు. హ్యాపీ దివాళీ. దానికి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. క్యూట్ బాయ్. ఫ్యూచర్ లో పెద్ద దీపావళి వస్తుంది. దీపావళి సార్ ఎర్లీగా వచ్చింది, కానీ దీపావళి తర్వాత మళ్ళీ దీపావళి వస్తుంది నా డౌట్. సో రీసెంట్ ఫైనాన్స్ బిల్లో ట్యాక్స్ పర్సనల్ ట్యాక్స్ నో ట్యాక్స్ చేశారు అప్పుడు 12 lakhs వరకు. జిఎస్టీ మీద కూడా ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ తగ్గించేసారు. అంటే అడిగితే కూడా తగ్గించిన గవర్నమెంట్స్ అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇంత సడన్ చేంజ్ ఏంటి? దీని వెనకాల ఏమన్నా వేరే ఎజెండా ఏమన్నా ఉందా, ఫ్యూచర్ ఎజెండా? అసలు ఏం జరుగుతుంది? అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి యాక్చువల్లీ? ఎందుకు సార్ అంత కక్ష మీకు మా నిర్మలా సీతారామన్ గారి మీద? కాదు సార్, నిజంగానే చాలా షాకింగ్. ఇది ఎవరికి అడిగిన కూడా చేయరు. కాదు సార్, ఇప్పుడేమో పాప్కార్న్ మీద జిఎస్టీ ట్రోల్ చేస్తాము. ఇప్పుడు ఎన్ని గూడ్స్ మీద జిఎస్టీ తగ్గిస్తే పోవడాలి కదా సార్ మనం. కరెక్టే. ఇప్పుడు కూడా ఉంటది కదా, ఎందుకు దానికి వద్ద. ఇప్పుడు 28% జిఎస్టీ స్లాబ్ లేపేసరిగా 18 చేశారు. 28 లో స్లాబ్ లో ఉన్న 99% ఐటమ్స్ కమ్ టు 18. 18% స్లాబ్ లో ఉన్న 90% ఆఫ్ ద ఐటమ్స్ కమ్ టు 5% స్లాబ్. 5% స్లాబ్ లో ఉన్న చాలా జీరో చేశారు. మనం ఒక దేని మీద పాప్కార్న్ మీద ఏదో వేసారని చెప్పి ట్రోల్ చేసినాం. ఇప్పుడు ఇంత చేసింది గవర్నమెంట్. గ్రేట్ కదా, గ్రేట్. ఈ క్రియేట్ ఇవ్వాలి. యాజ్ వెల్ యాజ్ ఎంతో కొంత ట్యాక్స్ కొంచెం తగ్గించమంటే 12 lakhs ఇన్కమ్ వరకు నో ట్యాక్స్ అన్నారు. గవర్నమెంట్ లాస్ కదా పాయింట్. దీని నుంచి కూడా గవర్నమెంట్ చాలా ప్రాఫిట్ జనరేట్ చేస్తుందని నా ఆలోచన. ఇప్పుడు జిఎస్టీ తీసేసింది, కొన్ని ప్రొడక్ట్స్ మీద తీసేసింది, కొన్నిటి మీద జిఎస్టీ తగ్గించింది. మరి గవర్నమెంట్ రన్ అయ్యేదే ట్యాక్స్ కలెక్షన్స్ మీద. ఇండివిజువల్ పర్సనల్ ట్యాక్స్ స్లాబ్ తగ్గించింది. నాకు తెలిసి ఇంటర్న్ ఎక్కువ మందిని ఈ ట్యాక్స్ స్లాబ్ లోకి పట్టుకొస్తారు ఇప్పుడు. దానికి దేర్ ఇన్ దేర్ ఓన్ ప్లాన్స్. ఐ విల్ టెల్ యూ సంథింగ్. కొన్ని అర్థం చేసుకున్న విషయాలు. ఆధార్ అనేది గవర్నమెంట్ కి ఆధారంగా తయారైపోయింది. ఆధార్ అసలు ఆధార్ని ఇంప్లిమెంట్ చేసింది ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్ కాదు, ఎర్లియర్ గవర్నమెంట్. ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు ఇండియాలో ఒక కల్చర్ ఉంది, ఎప్పుడు అపోజిషన్ వ్యతిరేకిస్తుంది దేన్నైనా. ఆధార్ని వ్యతిరేకించారు, కానీ ఈ రోజు ఆధార్ లేకపోతే అసలు సిస్టమ్ సర్వైవల్ లేదు గవర్నమెంట్. ఆధార్ ఇంప్లిమెంట్ చేశాక ఆధార్ నెంబర్ లింక్ అయితేనే బెనిఫిట్స్ ఇస్తామంటే గ్యాస్ సబ్సిడీస్ ఎగిరిపోయినాయి. ఈవెన్ రేషన్ డీలర్లు, ఈ పెస్టిసైడ్ డీలర్లు ఎగిరిపోయారు. గవర్నమెంట్ కి కొన్ని కోట్ల భూతాలు దొరికినాయి ఆధార్ ఇంప్లిమెంట్ చేసి, ఆధార్ లింక్ చేస్తే. తర్వాత మనకి ఒక ప్రెస్టీజియస్ స్కీమ్ ఉంటుంది మన్రేగా అని. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. ఇప్పుడు ఇందిరాగాంధీ గారి హయాంలో స్టార్ట్ చేశారు. ఇండియాలో ఉన్న ప్రతి వ్యక్తికి గవర్నమెంట్ గ్యారంటీగా ఒక 100 రోజుల పని కల్పిస్తుంది. ఆ స్కీమ్ ఎప్పటి నుంచో నడుస్తుంది. అయితే ఎప్పుడైతే వీళ్ళు జన్ధన్ అకౌంట్స్ ఇంప్లిమెంట్ చేసిందో ప్రజెంట్ గవర్నమెంట్, జన్ధన్ అకౌంట్స్ అని అందరికీ బ్యాంక్ అకౌంట్ ఇస్తుంది. హ్యాపీగా అందరం అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నాక ఒక రూల్ తెచ్చింది. ఇప్పటి నుంచి ఈ నరేగా స్కీమ్ లో కూడా బెనిఫిట్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది, బయోమెట్రిక్ పెట్టి బ్యాంక్ అకౌంట్ కి ఇచ్చేయమని చెప్పింది. నిన్నటి వరకు కూలి పనికి వచ్చిన వ్యక్తుల్లో ఈ రోజు 5 కోట్ల మంది రావడం మానేశారు. డే 1 5 కోట్లు 15 కోట్ల మంది రావడం మానేశారు. అరే ఏంది రాలేదు ఎక్కడున్నారని చూస్తే తీరా ఆరాధిస్తే నిన్న దాకా రిజిస్టర్లో రాసిన పేర్లు వాళ్ళు చనిపోయి 10-15 ఏళ్ళు అవుతుంది. అంటే ఇన్ని భూతాలు ఉన్నాయి ఇండియాలో. కొన్ని కోట్లాది భూతాలు బయటకు వచ్చాయి. ఎప్పుడు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ పెట్టి అన్ని జన్ధన్ అకౌంట్ అని ఇస్తే ఫ్రీగా అకౌంట్ ఇస్తుంది అనుకున్నాం కదా, ఇచ్చాక లాగేసింది. అర్థమైంది కదా 1 by 1 స్టెప్ ఎలా చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ మంత్ మనకి బెంగళూరులో చాలా మంది స్ట్రీట్ వెండర్స్ ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ గూగుల్ పే, ఫోన్ పే బ్యాన్ చేశారు. నో యూపీఐ నడిచింది. ఎందుకు నడిచింది? ఇప్పుడు అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ అయితే, ఇప్పుడు మీరు కనుక ట్రేడర్ అయితే 40 lakhs అబౌట్ టర్న్ ఓవర్ ఉంటే జిఎస్టీ రిజిస్టర్ చేసుకోవాలి. టర్న్ ఓవర్ లేదు, మీరు ఏమైనా సర్వీసెస్ ఆఫర్ చేస్తే 20 lakhs అబౌట్ టర్న్ ఓవర్ ఉంటే మీరు జిఎస్టీ రిజిస్టర్ చేయాలి. ఇంతకుముందు చాలా వ్యాపారాలకు టర్న్ ఓవర్ ఉన్నా కనపడేది కాదు, ఎందుకంటే మనకి క్యాష్ లో ట్రాన్సాక్షన్ అయ్యేది.
వచ్చేది వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏమైంది, డిజిటల్ అయిపోయింది. డిజిటల్ అడాప్షన్ అయిపోయినాక యూపీఐలు వచ్చాక స్ట్రీట్ వెండర్ కూడా జిఎస్టీ నోటీసులు వచ్చినాయి. 300 మందికి ఏమో నోటీసులు వచ్చినాయి బెంగళూరులో ఒక్కసారి. ఆ దెబ్బతో వాళ్ళు యూపీఎల్ బ్యాన్ అన్నారు కదా. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు September 30th నుంచి ఆల్ ద బ్యాంక్స్ కి సర్క్యులర్ రిలీజ్ చేశారు, వచ్చింది. మీరు 70% ఆఫ్ ద ATMs లో 100, 200 పెట్టాలి, 500 పెట్టద్దు అన్నారు. ATMs లో 500 ఏం బ్యాన్ చేయట్లా, ATM లో పెట్టద్దు అన్నారు. వాళ్ళు క్యాసెట్ ఏదో అంటారు, వాళ్ళకి ఏదో ఇచ్చారు ఇంత అని చెప్పి. నాకు బ్యాంకర్ చెప్పింది, నేను కాదు, నాకున్న క్లయింట్ చెప్పారు. అంటే ఏం చేస్తున్నారు, సిస్టంలో 500 సర్క్యులేషన్ తీసేస్తున్నారు. 70% ఆఫ్ ద ATMs లో September 30th నుంచి, సెప్టెంబర్లోనే కదా మనం ఉన్నాం, September 30th నుంచి మీకు 200 and 100 ఉంటాయి, 500 ఉండవు. దాన్ని స్లోలీ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళా కంప్లీట్ 100% ATMs లో ఇవే ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకి క్యాష్ డిపాజిట్స్ అండ్ విత్డ్రావల్ మీద చార్జెస్ వచ్చినాయి, దాని మీద IT నోటీసులు వస్తున్నాయి. అంటే గోయింగ్ ఫార్వర్డ్ ట్యాక్స్ మన సిస్టమ్ లో క్యాష్ అనేది లేకుండా చూస్తారు. అప్పుడు అంతా డిజిటల్ అయితే అందరు జిఎస్టీ పద్ధతిలోకి వస్తున్నారుగా. ఇప్పుడు 1000 మంది వ్యాపారంలో 80 మందికి ఉంది జిఎస్టీ, రేపు 400 మందికి జిఎస్టీ వస్తుంది. అప్పుడు ఎంత ఇన్కమ్ వస్తుంది? సేమ్ జిఎస్టీ అనేది ఏంటి, మీ టర్న్ ఓవర్ మీద కట్టే జిఎస్టీ, మరి మీ ప్రాఫిట్ మీద కట్టేది ఇన్కమ్ ట్యాక్స్. ఇన్నాళ్ళు మీ ట్రాన్సాక్షన్ క్యాష్లు అయితే మీ బిజినెస్ తెలియదు గవర్నమెంట్కి. ఇప్పుడు గవర్నమెంట్కి మీ బిజినెస్ మొత్తం తెలిసిపోతుంది కదా, మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్ అయిపోతే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లోకి ఎంతమంది వస్తారు? చాలా మంది వస్తారు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లోకి. చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లోకి వస్తారు సార్. యాజ్ పర్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ లా ప్రకారం 2.5 లక్షలకు మించి ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి, జీరో ఫైలింగ్ అయినా. ఎవరు చేయరు, ఇప్పుడు మొత్తం వచ్చేస్తారు. సో గవర్నమెంట్కి జిఎస్టీ పరిధిలోకి వచ్చే వాళ్ళు కూడా విపరీతంగా పెరిగిపోతారు, మల్టీఫోల్డ్. ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వాళ్ళు మల్టీఫోల్డ్ పెరుగుతారు. వీటన్నిటికీ లింక్ ఏంటంటే సిస్టంలో హార్డ్ క్యాష్ సర్క్యులేషన్ తగ్గిస్తే చాలు, అంతే కదా. ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు స్ట్రీట్ వెండర్లు అన్నాం, ఓలా ఊబర్ కాదు, వీళ్ళకి కూడా వచ్చేద్దామా, ఇంకా ఫోన్పేలు అయిపోయిన వాళ్ళందరికీ మొత్తం వచ్చేస్తుంది కదా. ఇప్పుడు అంతా ఆటోమేటిక్ సిస్టమ్ జనరేట్ నోటీసులు వచ్చేస్తున్నాయి, ఇంకా అవదు. సో కాబట్టి ఐ థింక్ దీని హిట్, దీని ఇంపాక్ట్ ఆన్ జిఎస్టీ కలెక్షన్ 1-2 quarters ఉంటుంది. 3rd quarter నుంచి హెవీగా పెరిగిపోద్ది. మేబీ అందుకని ఎర్లీగా దివాళీ ఇచ్చారేమో. హ్యాపీ దివాళీ. దానికి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది, క్యూట్ బాయ్. ముందే పండుగ దీపావళి ఎందుకు వచ్చిందంటే అందుకే, పెద్ద దీపావళి తర్వాత వస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. అదే ఎర్లీగా స్టార్ట్ చేస్తారేమో, మనకు అర్థమవట్లేదు అనిపిస్తుంది నాకు, విచ్ ఇస్ గుడ్ ఫర్ ది సిస్టమ్. లాంగ్ టర్మ్ లో చాలా స్మార్ట్ మూవ్, వెరీ స్మార్ట్ మూవ్, చాలా నెమ్మదిగా ఎక్కిస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ ఫర్ ది ట్యాక్స్ పేయర్స్. జెన్యూన్ ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఒక స్ట్రీట్ వెండర్ 40 లక్షలు సంపాదించే స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, అందరు కాదు కొందరు. ఈయన ట్యాక్స్ కట్టడు, 30 లక్షలు సాలరీ వచ్చినంత మాత్రం 10 లక్షలు ట్యాక్స్ కడతారు. ఎంత పెయిన్ఫుల్ థింగ్ అది. సో కాబట్టి ఈ సిస్టమ్ని సెట్ చేయడానికి ఈ జిఎస్టీ అస్త్రాన్ని కూడా వాడారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేము బీయింగ్ ఇండస్ట్రీలో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళం కూడా జిఎస్టీని 18ని 5% చేయమన్నాం. 5% చేస్తే తగ్గిస్తే బాగంటే 0 చేశారు. నిద్రపట్ల ఎవరికి షా ఏంటి అడగకుండా వరాలు ఇచ్చేసారు కదా. అది బ్యాక్ టు బ్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ అంతా ఎంత అందరూ ప్రెడిక్ట్ చేశారు. డైరెక్ట్ 12 lakhs వరకు నో ట్యాక్స్ అన్నారు, అక్కడ ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు జిఎస్టీది September 30th నుంచి అన్ని బ్యాంక్స్ కి సర్క్యులర్ ఏంటంటే, మీరు 500 పెట్టద్దు ATMs లో, 100-200 క్యాసెట్లు అవే వస్తాయి. వాళ్ళకి ఏదో బండిల్ని క్యాసెట్ అంటారు, క్యాసెట్స్ అవే పెట్టాలన్నారు. సో హెన్స్ ఫోర్త్ క్యాష్ ఉండకపోతే ప్రతి ట్రాన్సాక్షన్ డిజిటల్ అవుతుంది. డిజిటల్ అయిందంటే మీరు జిఎస్టీ పరిధిలోకి వస్తారు. జిఎస్టీ అనేది అది వేరు, అది ఇన్కమ్ ట్యాక్స్ కాదు. జిఎస్టీ కట్టగా మీకు మిగిలిన ఇన్కమ్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు పానీపూరి వెండర్ ఒక 40 లక్షలు కనుక యూపీఐ పేమెంట్స్ అయితే దాంట్లో నీ ఎక్స్పెన్స్ ఏంటని అడుగుతాడు, అది పోగా మిగిలిన దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. టీ స్టాల్ అతను 40 లక్షలు అయితే నీ ఎక్స్పెన్స్ ఏమని అడుగుతాడు, ఏం చెప్తాడు, నాకు చాయ్ పత్తి ఇంత అయింది, షుగర్ ఇంత అయిందంటే, బాబు ఎన్ని కేజీలు షుగర్ ఆడారా, 10 కాదు 20 బస్తాలు వేసుకుందాం, టీ పొడి 200 కేజీలు వేసుకుందాం, ఇదే కదా కాస్ట్, మిగిలింది నీ ప్రాఫిట్ కదా అంటాడు. మేబీ అలా గవర్నమెంట్కి ఇన్కమ్ పెరిగితే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, కానీ ట్రాన్స్పరెంట్ అయిపోతాయి, విచ్ ఇస్ గుడ్. యాక్చువల్గా ఇప్పుడు జనాలకు వ్యతిరేకత రావచ్చు, కానీ రావడానికి స్కోప్ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఫిజికల్ కరెన్సీ కావాలి, ఎందుకు అంటే నీకు ఎక్కడ అవసరం అంటే సమాధానం లేదు. ఈరోజు రూరల్ లెవెల్లో డిజిటల్ అడాప్షన్ పెరిగిపోయింది కదా. మొన్న సివిఎన్ గారు చెప్పారు, ఆయన 1 year బ్యాకే చెప్పారు 200 and 500 బ్యాన్ చేయమని బ్యాంకర్ సమావేశంలో కోరని చెప్పారు ఆయన. అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను, 200-500 రూపాయలు రద్దు చేయండి, క్యాష్ లెస్ విలేజెస్ ఉండేట్టుగా ఎక్కడ చూసిన డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం. ఆయన చెప్పారు 1 year బ్యాక్ చెప్పారు. సో టువార్డ్స్ దట్ మూవ్ జరుగుతుంది. దాంట్లో భాగంగా జిఎస్టీ తీశారు. ఇట్స్ గుడ్ మూవ్ అని నేను అనుకుంటున్నా. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది.
దిస్ ఇస్ వాట్ మై అండర్స్టాండింగ్ ఇస్. Okay. ఫ్యూచర్ లో పెద్ద దీపావళి వస్తుంది. దీపావళి ఈసారి ఎర్లీగా వచ్చింది, కానీ దీపావళి తర్వాత మళ్ళా దీపావళి వస్తుంది నా డౌట్. 2 దీపావళి రాబోతున్నాయి Yeah. ఇండియాలో ఈ ఇయర్, Hold on, Akka. డబుల్ దీపావళి. గుడ్ అండి, ఇట్స్ గుడ్ ఫర్ అస్. Yeah.